నమః శివాయ నమః శివాయ నమః శివాయ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై. జై గజానన మహారాజుకు జై. జై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. జై శ్రీ కనకదుర్గా మాతకు జై. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్లకు జై. జై శ్రీ గోపీ కృష్ణ ఫ్రెండ్స్ నాట్యకళా సమితికి జై. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ. పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ. వరదాయక సకల లోక వరదాయక సకల లోక వందిత శుభద ప్రమేయ. వరదాయక సకల లోక వందిత శుభద ప్రమేయ. పాహి పాహి మాం పాహి 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 మాం పాహి. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదా. జై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్లకు జై. శ్రీ గోపీ కృష్ణ ఫ్రెండ్స్ నాట్యకళా సమితి కటివరం వారికి జై. పాండవోద్యోగ విజయం. కీర్తిశేషులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవులు రచించినటువంటి పాండవోద్యోగం అనే నాటకం నుండి శయన దృశ్యంలో శ్రీకృష్ణుడుగా తాడిపోయిన నాగేశ్వరరావు గారు, అర్జునుడుగా శ్రీ మున్నంగి శ్రీనివాసరావు గారు, దుర్యోధనుడుగా కె అశోక్ గారు నటిస్తున్నారు. ఈ మొత్తం సన్నివేశానికి సంగీతం సమకూర్చినది వాళ్ళందరికీ కూడా తర్ఫీదుని ఇచ్చినటువంటి వారు ఆరాధ్యుల ఆదినారాయణరావు గారు. ఇప్పుడు కొద్ది క్షణములలో సన్నివేశం ప్రారంభమవుతుంది.
ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దయ వలన 12 వత్సరముల అరణ్యవాసము 1 వత్సరము అజ్ఞాతవాసము గడిపి ఎట్టకేలకు ద్వారకకు పైన బైతిని. ద్రుపదుని పంపునంజన పురోహితుడు ధృతరాష్ట్ర సూతి బల్కపటి వినండు సంధి చెడగా గమకించడుగాని తపదు ఆలపుంబని సర్వము గడపులావుగలండు యశోద పట్టి ఆరిపు జనకాలు తోడు గవరించద సర్వము నిర్వహించదన్. ఆహా, ఎంత త్వరితగతిన ద్వారకను చేరుకుంటుంది. అదిగో ఆలమందులవిగో అందందు గోరాడు అయ్యరియే కోట అదే ఎగట్ట అవెనచ్చల్ వారలే యాదవుల్. ఆహా ఆహా, యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళభ్యుదయం వైవరముందురాంతరతురమై పర్వెడు అదిగో ద్వారకా. నా సహాయం మధ్యంప సుయోధనుడు ఏతెందుతున్నాడని సమాచారం అనేది.
నా బహిప్రాణమైన అర్జునుడు ఇంకనూ రాకున్నాడు. రాడాయి అర్జునుడు రాడవతం సంభవచ్చే రమ్మని అనికి తోడుగా మోటంగా వలసి వచ్చు రాడాయి అర్జునుడు. సుయోధనుడు ఏటెత్తుతున్నాడు. అర్జునుడు వచ్చి వరకు కపట నిద్రను అభినయించద. పట్టపగల నిద్రపోతున్నాడు. సూచనలు ఆహా, ఏమి ఈ విచిత్రము! మన కన్న మున్ను దుర్యోధనుడిట కరుదెంచే కృష్ణు తన వానిగ గ్రహణ చేసుకొని చనన్ తన మనమందు తలంపబోలు మండుండకట. వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు, ధర్మ పక్షపాతి అని ఇతడు సొంతైనను ఎరుగడు కాబోదు. అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాజ్యుడు అంభోదిజావరుడార్తామను అంగజాంగజుడు శ్రీవత్సాకుడేమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర చందడి పవల్ తచ్చీర్షపుం ప్రక్కన దుండదే కూరుతుండే తడుకుల్కంగా పీఠమునన్ వాసుదేవ మహానుభావ, జలజాతాసన ముఖ్య దైవత శిర సంలగ్న కోటీర పంక్తులకు యవ్వాని పదాబ్జ పీఠి కడు నిగుల్గూర్చు తత్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవాలగావించి నా తొలి జన్మమునగూడు పాపములను ఆందోళింపగా చేసేదన్. ఇతడు కృష్ణునకు కమ్మడికి ఏక శరీరమందు వైరి వీని ఎడ నవమానము చూపుటెట్లు నాపై నెనరూనుడెట్లు కడు బంధుగుడి తని కాతడి మెయ్యం కడు
బంధుగుడు బంధుత్వం అనేకేమి కొద్ది గొప్ప నాకును అది లేకపోవును గాక నేను ముందుగా తనను దర్శింపొచ్చితని దానిని బట్టి అతడు నన్ను అవమానపరచనుచో లోకులు పక్షపాతిని గర్హించురని సందేహం అందకపోదు కానీ సకలమును ఇప్పుడే తేలగలదు. ఎక్కడ నుండి రాకయుటకు ఉపప్లావ్యముంది బావా. నీ దయ వల్ల ఎల్లరూ సుఖులే బావా. యశోభాకులు నీదు అన్నలు భవ్య మనస్సులు నీదు తమ్ములు చక్కగా నున్నవారే అగ్రజాజ్ఞకు చక్కగా నిలిచి శాంతి గతి తాను చరించునే తెలుపుము అర్జునా. అర్జున 12 సంవత్సరముల అరణ్యవాసము 1 సంవత్సరము అజ్ఞాతవాసము గడిపి రాక రాక ద్వారకా నగరమునకు వచ్చితివి. లోనికి ఎగుదమరము. ఓహో సుయోధన సార్వభౌముల బావా ఎప్పుడు వచ్చితీవు? బావా నేను వచ్చి చాలా తడువైనది. అటులరా బావా? అవును. సుఖులే బ్రాతలు సుతులు నీ వాల్లభ్యము భక్తు కన్నును అన్నీను సుభోగేతులే నీ వంశోన్నతితో భీష్ముడు నీ మేలోరు ద్రోణాది భూదేవు సేవముపైన సంగతులే నీ తేజము హెచ్చించుతూ రాజరాజు రాక రాక ద్వారకా నగరం నాకు వచ్చింది. ఆశీర్వదితం. నే వచ్చిన పని తెలిసి ముదావకుడవు
అఖిలావని పాలావని మౌళిమణి సంభావిత చరణుడవు నీవు అద్భుత అసలే ఇతడు అర్జునును సంభావించు రీతి ఒక విధముగాను నన్ను గౌరవించు వైఖరి ఈ యొక్క తెరంగును కనపడుతున్నది లోకాచారముగాన నా వచ్చిన పని తెలిపేది పాండవులు బావా నేను వచ్చి చాలా చేపోయింది కౌరవ పాండవులు వెనకు కాలము చేరువయ్యే మేమును పాండవులు వెనకు కాలము చేరువయ్యే మాకు అవ్వాదికి కూడా ఎక్కుటకు బంధు సముద్రుడ నీవుగానా నీ చేరిక మాకు ఇరువురకు క్షేమమెగు చెడుగౌట సాయమున్ కోరక నేకు తెంచి తిని గోపకులైక చిర విభూషణ కురుకంఠీరవ బావా నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగానున్నది సర్వవిధముల మీ ఇరువురకు నేను సహాయము చేయదగవాడని కానీ ముందు వెనకల గురించి విచారింపు అవును మునుముందుగా అబ్బులు నేను చూచితిని బంధువులన్న అంశమది పాయగనిచే సహాయము నా సహాయము ఇరువురు చెవుట పాడి మీకునై చేసేద సైన్య విభాగము అందు మీకు మీకు తగుదానికై కొనుడు కానీ ఒక విశేషం ఉన్నది బావా ఏమది బావా కోరుట 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 బాలుని తప్పు ముందుగా ఇతడు ఏదో కుక్తి పని నన్ను కొంత సాయం చేయక తీరినది కాదు నాకంతే చాలను నాకు గదా గురుండు భువన స్తవనీయ పరాక్రముండు సుశ్రోతుడు అమాయకుండు విపులోక భయంకరుడు అద్భుత సంధోకుచరుడు ఉదార గుణదాముడు శ్రీ బలరాముదేవుడు ఈ పోకలవాడు కాడు మృతపుచ్చడు నచ్చడ తందు పాత్రులం ఇస్తా నీ ఇష్టం వచ్చినట్టుగానే నా ఇష్టం వచ్చినట్లే బావా అవును కురుకంఠీరవ ధనుంజయ నీ అభిప్రాయం ఏమి సకల ధర్మ స్వరూపుడు నీకు వరులు చెప్పవలసినదేమున్నది బావా బావా నీ యావశక్తిని పాటుపడి అర్జునుని కింద భాగం కల్పించుటే కాక కోరుకున్నట్లో కూడా అతనికి అవకాశం ఇచ్చి దానం చేయ మీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎట్లుండేదిలే నీవు స్వతంత్రుడవు కాదా మరి సప్తసాగర వేళ వలయత వసుంధర వలయమన కల్లా ఏకచంద్ర పచ్చమును వహించు నేను స్వతంత్రుడను కానా ఇతడు సేవకుడు అగ్రగుని చెప్పు చేతలకు లోనై వసించెడి. అందులకై వేరుగా అడుగవలసే అదట్టుండెను. ఆ ఇప్పుడు ఇతను అడుగుకి మనకు తోచినట్లు భాగములు ఏర్పరిచి కోరుకోమన్న
ఏదో విధమున తనకు మూల తెరంగున గైకొని చనిన మీదట అయ్యేది ధర్మజునికి నచ్చని ఎడల వాసుదేవుడు బంధుగుడయును మమ్ములను వంచే అని అనవచ్చును. అట్టి ఎడ ముమ్మాటికి మీ తమ్మునికి చెప్పియే చేసితిమి అని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుకై ఇట్లు చేయవలసి వచ్చినది బావా. అది అట్లుండేనేమో ప్రకృతి మీను అన్ని ఎడలను నాకు గోపకులు 10,000 కుంఠబలు కలరు నారాయణనలరువారు వాడనొక్క వైపు నేనొక్క వైపు ఏమి మాయ యుద్ధమనరించువారలు అబద్ధం వెన్నులకు నేను పరమాత్ముడనై యుద్ధము ద్రోవపోవక ఏదో బుద్ధికి తోచిన సహాయమును కొనరించు అవురా కృష్ణుడు ఎంత మోసం చేస్తున్నాడు. సేనంతా అర్జునునికి తెలిసి పన్నిక పన్నినాడు. ఇప్పట్ల ఎంత ఎదివాడైనను తన్ను కోరుకున్నా పరమాత్ముడకు కృష్ణుని విడిచి అర్జునుడు నుండతరమా? అర్జునుడు ఇతరులను అపేక్షించిన ఎడల కృష్ణుని కప్తోభయం వల్ల మనకే ఉపకరించను. ఆయుధము పట్టడట అని చేయుడట. ఇతని ఏ ఉపకృతి యుద్ధానికి ఏ ఎడలకు ఇట్టివాని ఎవండుగొను ఆయుధము పట్టడట అని చేయుడట. బావా కోరుకొని వచ్చును కదా. కోరుకొని వచ్చును కానీ నేను చెప్పిన మాటలు తొట్టతొట్టు వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్పుతున్నాడను సావధాన చిత్తుడవై ఆలకించు. ఆయుధమును ధరింపను ఆయుధము ధరింపను అని కక్కముగా ఒక పట్ల నూరకే సాయం చేయువాడా తెలుసు నన్ను పిమ్మట ఎగ్గులాడినను గోయిలు యొగ్గుదు నిజము తొలుత వచించితి కోరికొమ్ము నీకు ఏది ఇష్టమో ఈతని పాలకు పాండునందనా
ఇదిగో కోరుకొనుతున్నాడు. నందకుమార యుద్ధమున నారథమందు వచింపుమై మధ్యందిన భానుమండలి విదంబున నీదగు కల్మి చేసి నా సందనముప్పుగాక రిపు సంతతి తేజమ్ము తప్పుగాక నీవెందును ఆయుధంబు దరిగే గమి కొప్పుదుగాక శేషమా ప్రతిమునందన్ని చిత్రంపు ప్రతిమలుండవు సర్వ విధంబల కృష్ణుని కపుతోపాయం వల్ల మనకై ఉపకరించినది. రథమునందన్ని చిత్రంపు ప్రతిమలుండవు అందు శివుడు విష్ణువు అజుడు ఎల్ల దేవతలు ఉండవచ్చు. నాటీవి కృష్ణుడర్చన చందన ఈ పూజయగుగాక. కృష్ణ బావా పరిశేష న్యాయమన్న తక్కిన దాన్ని నేను గైకుంటుని ఇంకా నేను అడుగుతున్నా. మంచిది పోయిరమ్ము. బావా 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 మనస్ఫూర్తిగా గైకుంటివిగా. మనస్ఫూర్తిగా గైకుంటుని బావా. ఎవరక్కడ రారాజుకు మార్గము చూపుడు. బావా ధనుంజయ బావా ఎంత పని కావించితువయ్యా. ఆళ్ళము చేయనే నని యథార్థమి పల్కిటి సుమ్మి ఇట్టి గోపాలుని నన్ను కోరితివి. మండన పండితులు అగ్నితేజులు గుట్టాల ధనుద్ధరు పరుశత ప్రమితులు ఎటు సింహులం పాలుగ గైకొని పురుగు పాలుడు బాలుడవైతివి నీవో బాలుడవైతివి అక్కడ ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ. బావా నీ యుద్ధం ఏదికి కావాలినయ్యా? నీవు నాండముండుటే 10,000. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆల జాతికి తిన్నది పుష్టి. నీ వరకు తెంచి రథంబుననున్న చాలు నే సున్నము చేసే జరిపుల సూపరులద్భుతమంత సర్వలోకోన్నత నాకు వేరు సగుము ఊరక చూచుతుండుము అచ్యుత. ఊరక చూచుచుండు మనుడా ఒప్పితి కాని. బావా ధనుంజయ నీకు నా ఎందుగల భక్తికి ఇక్కడ సంతసించుతున్నయ్యా. ఊరక చూచుచుండు మనుట ఒప్పితి కానీ భవత్రతస్తునన్ భారగజూతి నీరిపులు పక్కున నవ్వి అనాదరింతురు. ఆ సూరకులంబు మెచ్చ విపుసూదనతాభరమును నీకు
నే సారథినై ఇకను విజయ సారథి నామమును జనించెదను. వేదముల సారము శౌరి దేవా లీలా మనుష్య విగ్రహ చిరకాలము నుండి అయ్యది నా మనమును అభిలషించితో అయ్యదియే ప్రసాదించిది. ధన్యాత్ముల రైతిని వాసుదేవా సారథి అంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చన్నారెడు క్రీడిత రజికుడవు నట చిందము విల్లు దేరుం వారువముల్ మొదల్ దివిజ వర్గము సంగినవట అస్త్ర విస్తార గురుల్ శివాదులట ఇక సంగర మందెవ్వడ గజాలడు అన్న మన రాకకై వేచిండును కావున ఉపప్లావ్యమును కరుగుదము రమ్ము. మంచిది, పోవుదము. అర్జున, ఇప్పుడు మీ సుయోధనుడు ఎక్కడ కరిగినో ఎరుగుదువా? బలదేవుని సందర్శనకని తలచెదను బావా. నీవనట్లే నీవు మాత్రము మా ఎన్నను సందర్శించి సహాయం మేల కోరవు. నా మనమ్మున గల యథార్థమును వచించదా ఆలకింపు. బలరాముండు బలాభిరాముడు అతనిన్ ప్రార్థించి నన్వచ్చు కలనను నీవలెనుడొప్పడతడు కంఠీరవంపు ఎల్ల యోధుల జక్కాడు మృగవళింబలే యశోదుగ్ధాప్తి ఇంకొక్క ప్రోల్బలయంతు తన పేర నాకు జగతిన్ పేరెట్లు పెంపారెడిన్
ధనుంజయ, అతడు మనకెదుటి పక్షమున నిలిచినతో అప్పుడు మాత్రము సంగరము భారము కాదా? అగుగాక మీ అనుగ్రహం ఉన్నచో ఏ లోపమును రాదు. నీ ధైర్యమునకు సంతసించేతిని. ఇదిగో ఇప్పుడు నిజము వచ్చించిదా వినుము. వచ్చెడు వాడు కాడతడు వారికి మీకు కూడా తోడు వివచ్చుడా అమ్మా మధుని భావము ముందే ఎరిగినాడ సచ్చరితుడు నీకు తగ సందీప సంగిన సంతసించును నా ఇచ్చయు వట్టిదే మన నరేంద్రుని ఇచ్చయు కూడా ఇదే. కావున మనం ఇందులోగా ఎట్లింతము రమ్ము.